రాబోయే ఎన్నికలకు 100 రోజుల సమయం కూడా లేదు. ఏ పార్టీ అయినా ఏం చేస్తుంది? అభ్యర్థుల ఎంపిక, పార్టీ వ్యూహాలు, గెలుపు ఓటముల ప్రచారం చేస్తుంది. మన టీడీపీకి ఏమైందిరా? ఈ పీకే గోళ ఏంటి? ఉన్న ఓ పీకే సరిపోరా? ఇంకో పీకే ఏంటి? అసలు మనం మన పార్టీ కోసం ఆలోచిస్తున్నామా? లేక పీకేలతో నెట్టుకొస్తున్నామా? మన 40 ఏళ్ల ఇండస్ట్రీకి ఏమైందిరా? ఎందుకురా ఇలా పీకే గోలతో డ్యామేజ్ అవుతాం అంటూ టీడీపీ ఆశావహ అభ్యర్థులు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఏపీ రాజకీయాల్లోకి పీకే అదేనండి, ప్రశాంత్ కిషోర్ వస్తున్నారని, ఈసారి టీడీపీకి సలహాలు, సూచనలు ఇస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంతో తల బద్దలు కొట్టుకుంటున్నారు టీడీపీ నేతలు. ఇటీవల తెలంగాణ రాజకీయాల్లోనూ ఇదే తరహా ప్రచారం చివరకు ఏమీ కాలేదు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మరోసారి ప్రశాంత్ కిషోర్ పేరు తెరపైకి వచ్చింది. అసలు ఆయన ఏ పార్టీకి పనిచేయటం లేదు. ఆయన ఓ పార్టీ పెట్టుకున్నారు. బీహార్ రాజకీయాల్లో రాజ్యాధికారం కోసం పాదయాత్ర చేస్తున్నారు. అలాంటి ప్రశాంత్ కిషోర్ మళ్లీ ఏపీకి వచ్చి టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారంటూ టీడీపీ వర్గం మీడియా మైండ్ గేమ్ ఆడుతుంది. అసలు ప్రశాంత్ కిషోర్ ఏడాది కాలంగా ఐపాక్ మేనేజ్మెంట్ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకున్నారు. సొంత రాష్ట్రం బీహార్లో జనసురాజ్ పేరుతో రాజకీయ వేదికను ఏర్పాటు చేశారు. కొంతమంది టీంతో రాజకీయాలపై ఆసక్తి ఉన్న యువతతో బీహార్ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారు. జనంతో మమేకమవుతున్నారు. బీహార్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలన్న లక్ష్యంతో వెళ్తున్నారు ప్రశాంత్ కిషోర్. అలాంటి ప్రశాంత్ కిషోర్ మరోసారి దృష్టి పెడుతున్నట్లు ఒక వర్గం చేసుకుంటున్న ప్రచారం మాత్రమే. ఏపీ రాజకీయాల్లో తలదూర్చే ఆలోచన పీకేకు లేదన్నదే అతని సహచరుల మాట. గతంలో పనిచేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుత ఏపీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశమే లేదు. జగన్ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు ఏ కారణం లేక టీడీపీ అండ్ ఎల్లో మీడియా పీకే పేరును తమ స్వార్థం కోసం వినియోగించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ తన వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఈ దశలో టీడీపీకి అనేక జిల్లాల్లో పోటీలో నిలిచేందుకు అభ్యర్థులు దొరకని పరిస్థితి. వైసీపీని ఇరుకున పెట్టేందుకు, ఏదో జరుగుతుందని భ్రమ కల్పించేందుకు చంద్రబాబు అండ్ కో ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తిని అడ్డం పెట్టుకుని ఏదో చేద్దామనే ఆలోచన చేయటం ఇప్పుడు ఆ పార్టీలోనే విమర్శలకు తావిస్తుంది. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడో తెలియని చంద్రబాబు లాంటి నక్కజిత్తుల నాయకుడితో ప్రశాంత్ కిషోర్ పనిచేస్తారు అనుకోవటం ఒట్టి భ్రమే. ఉన్న ఒక్క పీకే అదేనండి, పవన్ కళ్యాణ్ ఉండగా మాకు ఇంకో పీకే ఎందుకు? ఈ పీకేల గోల ఏంటి అని టీడీపీలోనే ఆసక్తికర చర్చ జరగటం విశేషం.